ఈరోజు టాపిక్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్. ముందుగా ఈ యూనివర్స్ని క్రియేట్ చేసినట్టు మన హిందూ మైథాలజీలో ఆదిశక్తి అంటారు. ఆదిశక్తితోటి పుట్టిన వారు బ్రహ్మ, శివుడు, విష్ణువు. బ్రహ్మ పని క్రియేషన్ చేయడం, శివుడు పని డిస్ట్రాయ్ చేయడం, వినాశనం చేయడం, విష్ణు పని ప్రొటెక్ట్ చేయడం. వీరు ముగ్గురు సాఫ్ట్వేర్ ఇది. మొత్తానికి చూసుకుంటే వీరు పుట్టించిన ఈ భూమిలో ట్రీస్, యానిమల్స్, స్టోన్స్, మినరల్స్, ఎర్త్, ఇంకా 5 ఎలిమెంట్స్ ఎయిర్, వాటర్, ల్యాండ్, స్కై, ఫైర్ తోటి ఆధారపడి ఉన్న జీవరాశులు ఏదైనా కావచ్చు. అది ఏదైనా మొదటగా ట్రీస్ కన్నా ముందు వాటర్ పుట్టింది. వాటర్ పుట్టిన వెంటనే ల్యాండ్ ఏర్పడింది. ల్యాండ్ ఏర్పడిన వెంటనే ఏకకని జీవి ఏర్పడింది. దాని నుంచి అనేకమైనటి బ్యాక్టీరియాలు, ఇంకా ఫంగీలు తయారయ్యాయి. అల్గేరియా తయారైంది. అల్గేరియా అంటే పాకురు. పాకురు నుంచి అది కొద్దిగా భూమి మీద పడ్డది. అది పడి పడి ఒక గడ్డి గ్రాస్ లాగా మారింది. ఆ గ్రాస్ నుంచి వచ్చిన టాపిక్లోకి ఈ టొబాకో ట్రీ కూడా వచ్చింది. టొబాకో ట్రీ మెంటల్ ఇల్లీనెస్ని తగ్గించడానికి, మైండ్లో ఉన్న పురుగు, మెదట్లో ఉన్న పురుగుని కంట్రోల్ చేయడానికి ఈ టొబాకో ఒక మస్తిష్కానికి మత్తుపరిచేయడానికి యూజ్ అవుతుంది. అయితే అధికంగా చాలామందికి సిగరెట్ అధికంగా తాగే అలవాటు ఉంటుంది. ఇప్పుడు ఈ విషయంలో అదే చెప్పుకోబోతున్నాం, టొబాకో గురించి. ఇంకా గంజాయి, హెరాయిన్, కొకాయిన్ లాంటి వాటిని ఎందుకో మనిషి తలకు అలవాటు అవుతాయి అంటే, సృష్టిలో అన్నిటిని బ్యాలెన్స్ చేయడం ఎవరి వల్ల కాదు. దానికి ప్రకృతి వికృతి మాతలు ఈ సృష్టిని నియమించినట్టు ఈ త్రిమూర్తులకు చెప్తారు. ఈ త్రిమూర్తులు ఈ ప్రకృతి వికృతి మాతలకు హెడ్. ఈ ప్రకృతి వికృతి మాతలకు హెడ్ అయిన వీళ్ళు ఈ ఆదిశక్తి ఒక క్రియేచర్ నుంచి వచ్చినవారు. ఈ ప్రకృతి మాత మనం వాళ్ళు చేపించే క్రియేషన్లోనే మనం ఉన్నాం. సో టొబాకో కొంటున్న, సిగరెట్ కొంటున్న ప్రతి ఒక్క కస్టమర్ కానీ ఎవరైనా కానీ వారు ఇల్లీనెస్ కోసం కొంతమంది అడిక్ట్ అవుతున్నారు. కొంతమంది మానసిక జబ్బులతోటి టొబాకో ఒక వ్యసనంగా మారింది. ఈ అలవాట్లు మానలేకపోతారు. మానాలని ఎంత ట్రై చేసినా మానలేకపోతున్నారు. అలాంటి కారణం దీనిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న బిజినెస్ మ్యాన్స్కి హెల్ప్ చేస్తున్న అగ్రికల్చర్, వ్యవసాయ ల్యాండ్కి చెందిన రైతులు. ఎవరైతే టొబాకోని సప్లై చేస్తున్న రైతులలో ఎవరైనా ఉన్నారో వాళ్ళు గంజాయి ఇలాంటి వాటిని అమ్ముతున్నవో వీళ్ళే మెయిన్ విట్నెస్. సో ఈ సృష్టిలో వీళ్ళే ఇదంతా చేస్తున్నారు అనేది వీళ్ళు ఇల్యూజన్, కానీ నిజానికి జరిపిస్తుంది ప్రకృతి వికృతి మాత. ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవరాశి ఎంతకాలం బతకాలి, ఎంత బతకాలి, వీటిని ఎలా చంపాలనే దాని గురించి వచ్చిన సబ్జెక్ట్ నుంచి వచ్చిందే. ఈ యూనివర్స్లో చాలా వరకు మనకు తెలియని అనేకమైన డ్రగ్స్, విషపూరితాలు, పాయిజనస్ ట్రీస్, పాయిజనస్ మెంటల్ ఇల్యూజన్, సైకడాలిక్ ట్రీస్ పుట్టాయి. ఇలా అందులో నుంచి వచ్చింది సైకిక్ వైబ్రేషన్ క్రియేట్ చేసేదే. వైబ్రేషన్ చేయడానికి సైకిక్ ఈక్వేషన్ మ్యాథమెటిక్స్ నేచర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నేచర్ ఈక్వేషన్ మ్యాథమెటిక్స్ అంటే, నేచర్లో ఇది భూమి అనుకోండి, భూమి మీద ఉన్న జీవరాశులు వీళ్ళు ఇక్కడ ఉన్నాయనుకో, ఇక్కడ డివైన్ బ్రీత్ సంబంధించిన దేవుళ్ళు కానీ, గోస్ట్లు కానీ, డెమాన్స్ కానీ ఈ సరౌండింగ్లు ఉంటారు. వీళ్ళు ఈ ఎర్త్లో ఇలాంటి యూనివర్స్లో అనేకమైన డైమెన్షన్లో ఉంటారు. వీళ్ళతో మనం పుట్టిబడాం. ఇదంతా ఒక గేమ్లా ఉంటుంది. ఇదంతా జరుగుతుంది ఫ్రాన్స్. సో టొబాకోకు అలవాటై చాలామంది జీవితాలు నాశనమైనాయి, క్యాన్సర్తో చచ్చిపోయారు. ఇవన్నిటికి కారణం ఏంటిదంటే, సృష్టి ఆడుతున్న ఆటలో మనం అందరం ఒక బానిసలం. మనమే ఏదో చేస్తున్నాం అనుకునేది మన ఇల్యూజన్, అంటే మన భ్రాంతి ఇదంతా నడిపిస్తుంది. ఇట్లుంటారు 5 ఎలిమెంట్స్ ఎయిర్, వాటర్, ల్యాండ్, స్కై, ఫైర్. వీటి నుంచి వచ్చినటి శక్తులు వీళ్ళు దేవాది దేవతలు. తన ఆదిశక్తి ఎక్కడి నుంచి వచ్చిన ఫార్మేషన్ ఎనర్జీ గురించే ఆటమిక్ సిద్ధాంతంతో ఇంతవరకు రీసెర్చ్ ఈడికే ఆగిపోయింది. ఇంతవరకు దీని గురించి నానోలు ఎన్నో వేసారు, కానీ దీని అంతరాయంగా స్ట్రింగ్ థియరీ అనుకుంటే ఎన్నో ప్రతిపాదనలు జరిగాయి. ఆదిశక్తి గురించి క్లారిటీగా ఏ థియరీ ఇంతవరకు ప్రూవ్ చేయలే. ఒక శక్తి నుంచే చీకటి వెలుగు నుంచే ఇవన్నీ క్రియేట్ అయినాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.